వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోజ్ రోహిణి మాటలు విని గుండె పగిలే నిజం తెలుసుకుని బాలుకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ మీకు ఎప్పటికప్పుడు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక మనోజ్ దగ్గరికి రోహిణి వచ్చి అసలు ఏం జరిగింది మనోజ్, ఎందుకు మీ అమ్మగారి గురించి మీ నాన్న మీతో అలా మాట్లాడారు, అసలు మీ నాన్న ఏంటి అలా మాట్లాడారు, ఈ విషయం గనక మీ అమ్మకి తెలిస్తే నిన్ను ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది. ఇంక ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఈ విషయాన్ని ఈ పచ్చి నిజాన్ని నా మనసులో పెట్టుకొని నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. అందుకే నిన్ను మీ అమ్మ గారాబంగా పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు గాని ఈ విషయం తనకు తెలిస్తే నిన్ను ఏం చేస్తుందో తనకు కూడా తెలీదు అని ఈ రకంగా మీ నాన్న నిన్నెందుకు అంటున్నారు. అసలు ఏం జరిగింది మనోజ్, ఏం దాచేస్తున్నావు నా దగ్గర? నీకు నాకు ఏ మధ్య ఏ సీక్రెట్లు ఉండకూడదని చెప్పాను కదా, మరి ఇప్పుడు మీ నాన్నగారు ఏంటి నీతో అలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది, నిజం చెప్పు మనోజ్ అని చెప్పి ఇంకా రోహిణి అడుగుతూ ఉంటుంది మనోజ్ని. మనోజ్ ఏమో ఇంకా అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేకపోతే వెళ్ళి మీ నాన్నగారినే అడగనా అనగానే రోహిణి అంత పని చేయకు, అసలే నాన్న నా మీద ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు కానీ ఈ విషయం తెలిస్తే ఇంకా మళ్ళీ మండిపడతాడు. నేనే చెప్తానులే, దగ్గరికి రా అని చెప్పి అనగానే ఏమైంది మనోజ్, ఏంటా నిజం? మీ నాన్నగారు నీ మీద ఎందుకంత ఫైర్ అవుతున్నారు? అసలు మీ అమ్మకి తెలియకుండా ఆయన మనసులోనే దాచుకున్న ఆ నిజమేంటి అని చెప్పి అనగానే చెప్తాను, కానీ నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనగానే నీకు సంబంధించిన సీక్రెట్ని నేనెందుకు వేరే వాళ్ళతో చెప్తాను, నువ్వు నేను ఎప్పటికన్నా ఒకటే, ఈ విషయం గుర్తుపెట్టుకో అని రోహిణి అంటది. ఇక అప్పుడే ఆ పక్కగా ప్రభావతి వస్తుంది. వీళ్ళిద్దరూ మళ్ళీ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెప్పి ఇంక అక్కడే నుంచొని వింటా ఉంటుంది. ఇక అప్పుడు మనోజ్ చెప్పడం ప్రారంభిస్తాడు. ఇది ఏంటంటే రోహిణి, మా అమ్మకి నేను ఇంకా బాలు అలాగే రవితో పాటు ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు. వాడు మాకు తమ్ముడు కదా. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వాడిని నేను అనుకోకుండా కోనేట్లోకి తోసేశాను. ఆటలో భాగం అనుకున్నాను, కానీ అనుకోకుండా వాడు చనిపోయాడు. చిన్నప్పుడు ఈ విషయం మా అమ్మకి నా వల్లే వాడు చనిపోయాడని తెలిస్తే మా అమ్మ నన్ను ఎక్కడ కొడుతుందోనని నేను ఆ నిందని బాలు మీదకి నెట్టేశాను. అంతే, మా అమ్మ ఆ నింద బాలు మీదకి నెట్టింది తెలియక బాలునే మా తమ్ముణ్ణి చంపేశాడని అనుకుని అప్పటి నుంచి బాలుని అసహించుకుంటుంది. అందుకే అమ్మకి బాలు అంటే ఒక కోపం ఉంటుంది చూసావా. నన్ను ఇంకా రవిని బాగానే చూసుకుంటూ ఉంటుంది, కానీ చాలా కోపం ఏంటంటే బాలు మీదే. దానికి కారణం నేను చేసిన తప్పుని బాలు మీద నెట్టేయడం వల్ల వాడు మౌనంగా ఉన్నాడు చిన్నప్పుడు. వాడికి తెలియదు కదా. ఇప్పటికీ వాడిని అలా అసహించుకుంటూనే ఉంటుంది మా అమ్మ అని చెప్పి మనోజ్ రోహిణితో చెప్తుంటే, ఎంత పనిచేశావు నువ్వు, అంత దారుణానికి ఒడిగట్టావా, మీ తమ్ముణ్ణి కోనేట్లోకి నెట్టేశావా అని అంటే, ఇంకప్పుడు చిన్నప్పుడు కదా రోహిణి, ఆటలో భాగంగా అనుకున్నాను, నాకేం తెలుసు వాడు చనిపోతాడని. కానీ వాడికి ఊపిరాడక చనిపోయాడు. వాడికి అప్పట్లో స్విమ్మింగ్ రాలేదు. కానీ ఈ విషయం అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది కదా, అందుకే నేను బాలు మీద నెట్టేశాను అని చెప్పి అంటే, సరే ఈ విషయం మీ నాన్నగారికి తెలుసు అనమాట. అయినా కూడా మీ అమ్మగారికి చెప్పలేదు అంటే ఇంకెప్పటికీ చెప్పర్లే మనోజ్, నువ్వేమీ కంగారు పడకు. ఈ విషయం నేను కూడా ఎవరికి చెప్పను. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు బయట జాబ్ ఇంకా లేదా బిజినెస్ కానీ ఇలా డెవలప్ చేసుకో. ముందు మనం ఆ షాప్ నుంచి కొంత అమౌంట్ని తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనమే ఒక ఓన్ బిజినెస్నో ఓన్ షాప్నో డెవలప్ చేసుకోవాలి. తర్వాత మన దారి మనం చూసుకుందాం. మనం వేరే కాపురం పెట్టుకున్నామనుకో, మనకి వీళ్ళతో ఎలాంటి సంబంధం ఉండదు. నేను కూడా ఇక్కడ ఎందుకుంటున్నానంటే నాకు బయట అమౌంట్స్ కట్టాలి కదా, అందుకే ఇక్కడైతే ఉమ్మడిలో పోతుంది కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. అదే మనం బయటకు వెళ్ళామంటే బోల్డ్ అంత ఖర్చు. అందుకే కొన్ని రోజులు మనం ఇలాగే ఉంటూ ఎవరికంటా పడకుండా కొంత డబ్బుల్ని బ్యాక్ చేసుకుందాం. ఖచ్చితంగా అప్పుడు మనకి కొంత డబ్బుతో బిజినెస్ పెట్టుకుంటే మన జీవితం మనం బతకొచ్చు. ఆ తర్వాత వీళ్ళు ఎటుపోతే మనకెందుకు,
ముఖ్యంగా మీ అమ్మ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఆవిడికి అస్సలు అనుమానం రాకూడదు. ఈ విషయంలో మీ నాన్నని నువ్వు ఇరిటేట్ చేయడం మానేసే. అలాగే బాలు విషయంలో కూడా ఇరిటేట్ చేయడం మానే. ఎందుకంటే బాలు ఇరిటేట్ అయినా మీ నాన్నగారు ఇరిటేట్ అయినా ఈ విషయం మీ అమ్మ ప్రభావతి గారికి తెలిసిందనుకో, ఇంకా అంతే సంగతులు. నిన్ను మెడబెట్టుకొని బయటకు గంటేస్తారు. తర్వాత ఆ బాలునే ఇంటి మహారాజు అవుతాడు అని చెప్పి అంటే, లేదులే రోహిణి, మా నాన్న ఈ విషయం బయటికి రానివ్వడు. ఇప్పుడు నీతో చెప్పాను, నువ్వు కూడా బయటికి రానివ్వవు, అంతే కదా, ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదులే అని అంటాడు మనోజ్. ఏది ఏమైనా మనం చాలా త్వరగా ఈ ఇంటి నుంచి బయటపడాలి. ఆ తర్వాత ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైనా మనకు సంబంధం లేదు. ఈ విషయం నువ్వు ముందే మెంటల్గా ప్రిపేర్ అవ్వు. అలాగే గుర్తుపెట్టుకో, త్వరగా మనం బయట బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అంటది రోహిణి. సరే రోహిణి, సర్లే, ఈ విషయం ఇంకా మర్చిపో అని చెప్పి అంటాడు మనోజ్. సరే, నేను మర్చిపోతాను, నువ్వు కూడా వెళ్ళు, పని చూసుకో, పద షాప్కి వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక ఇదంతా వింటున్న ప్రభావతి ఇంకా అసలు కుప్ప కూలిపోతుంది, అలాగే ఉండిపోద్ది. అంటే నా కొడుకుని చంపేసింది మనోజా, కానీ ఆ నిందని బాలు మీదకి నెట్టాడు. నేను ఇన్నాళ్ళు వాడే ఈ తప్పు చేశాడని ఒక పురుగు కన్నా హీనంగా చూస్తూ వచ్చాను. వాడి ఇంటి కొడుకుగా ఎంత బాధ్యతగా నిలబడ్డాడు. కానీ నేను మాత్రం వాడికి ఏనాడు తల్లిగా ఉండలేదు. ఇంత దారుణానికి ఒడిగట్టానా అని చెప్పి ఇంక తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు బాలు బయటకు వెళ్దామని చెప్పి మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు. మీనా రాకపోయేసరికి ఇక ప్రభావతి వచ్చి బాలు దగ్గర నిలబడుతుంది. ఏంటి ప్రభావతి, ఏంటి నుంచున్నావు, ఏంటమ్మా అలా నుంచున్నావు అని చెప్పి అనేసరికి, నన్ను క్షమించరా బాలు అని చెప్పి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అంటుంటే, లేదురా, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా పెద్ద కొడుకుని అలాగే రవిని ఇద్దరినీ కూడా కొడుకులుగా ఇచ్చేశాను, కానీ నిన్ను మాత్రం నా కన్న కొడుకు అయినా కూడా ఒక పురుగు కన్నా హీనంగా చూశాను. కానీ నువ్వు మాత్రం ఈ ఇంటి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. ఎప్పుడూ కూడా నువ్వు ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ గురించి బాధ్యతగానే ఉన్నావు. అలాగే మనోజ్ గురించి, రవి గురించి, అలాగే నీ చెల్లెల గురించి కూడా ఎంతో బాధ్యతగా ఉన్నావు. నేనే తప్పు చేశానురా, అసలు నిజం తెలుసుకోకుండా నిన్ను అసహించుకుంటూ వచ్చాను అని చెప్పి అనగానే, అమ్మా ఇప్పుడు ఏమైందని నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏదన్నా అన్నా నేను ఎప్పుడూ తప్పుగా తీసుకోలేదమ్మా, నువ్వు నా కన్న తల్లివి. నువ్వు ఏదన్నా అంటే నేను ఎందుకు తప్పుగా తీసుకుంటాను చెప్పు. నువ్వు ఎప్పుడూ ఎలా ఏడవకమ్మా, నువ్వు బాధపడుకో, ముందు కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు. ఇక ప్రభావతి ఏమో ఇంకా కుమిలిపోతూ ఉంటుంది. నన్ను క్షమించరా బాలు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ మనోజ్ మాటలు విని నిన్ను ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాను అని చెప్పి ఇంకా కుమిలిపోతూ ఉంటే, ఇంకా అలా ఆ విధంగా ప్రభావతి అయితే బాలుకి అసలు నిజం తెలుసుకుని క్షమాపణ చెప్పుద్ది. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.